హాయ్ అండి. ఎప్పుడు నాన్ వెజ్ వీడియోసే చేస్తున్నా అనుకోకండి. ఈరోజు మనం వెజ్లో మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. అందరికీ తెలిసిందేగా. ముందుగా మనం కుక్కర్లో 1 కప్పు కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని అందులో 2 కప్స్ వాటర్, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆయిల్, సాల్ట్, 4 వెల్లుల్లి వేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా దంచిపెట్టిన జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ, పసుపు కూడా వేసి కలపాలి. ఆ తర్వాత మునక్కాయ, రాడిష్, క్యారెట్ ముక్కలు వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన కందిపప్పును స్మాష్ చేసి ఆ తర్వాత బౌల్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్, కారం, ఉప్పు వేసుకొని ఒక 15 మినిట్స్ మరిగించుకోవాలి. అంతే అండి, సింపుల్గా చేసేసాం కదా. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.